నమస్తే. జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్ ఉంది. ఇటు బీజేపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆల్మోస్ట్ మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ని ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్‌లో? ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నది. సో ఈ పార్టీ నుంచి క్యాండిడేట్స్ మాత్రం డిక్లేర్ చేయలేరు, కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ కంప్లీట్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్న మనతో పాటు నరసింహ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సో చెప్పండి, ఏం జరుగుతుంది అసలు జూబ్లీహిల్స్? ఎందుకంటే క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయలేదని చెప్పేసి అక్కడ ప్రజలు అంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా డిక్లేర్ చేయలేరు కదా అంటూ, కానీ పార్టీస్ కూడా అంతగా ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అంతగా బయట మాట్లాడతలేవు. సేమ్ చెప్తారండి జూబ్లీహిల్స్ ఏం జరుగుతుందని ఏం చెప్తారు? ప్రజెంట్ 2 విషయాలపైన డైలమా ఉంది. ఏమని అంటే, ఒకటి కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంకా ఖరారు చేయలేదు. ఒక పక్కన వర్గపోరు ఉంది కాంగ్రెస్లో. గతంలో చూసుకుంటే ఒక స్ట్రీమ్ లైన్ వెళ్తుండే, కానీ ప్రజెంట్ వర్గపోరు ఉంది. అది పక్కన పెడితే ఆల్రెడీ బీఆర్ఎస్కి సునీతమ్మ అనుకుంటున్నారు, ఆమెకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి వాళ్ళే లీక్ ఇచ్చుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అలిగారని రకరకాల ఇష్యూస్ వాళ్ళ దాంట్లో కూడా నలుగుతున్నా. ఇక్కడ మూడో పార్టీ బీజేపీ కనుమరుగు అయిపోయింది జూబ్లీహిల్స్లో. ఎందుకట్లా అది తెలియని పరిస్థితి. జూబ్లీహిల్స్లో బీజేపీ కాంప్రమైజ్ అయిందా అనే టాక్ అయితే నడుస్తుంది. బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అయింది, ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఎవరి కోసం కాంప్రమైజ్ అయింది? ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియదు. చెప్పుకు తిరుగుతున్నారు, నేనే అని పోస్టర్స్ వేస్తున్నారు, ఇండిపెండెన్స్ ఎక్కేస్తున్నారు, శ్రావణ శుక్రవారాలకు వేస్తున్నారు. సో పోస్టర్లకి ఏం కదవలేదు జూబ్లీహిల్స్లో, పోస్టర్లు బాగా పడుతున్నాయి. కానీ క్యాండిడేట్ ఎవరు అనేది బీజేపీ సరైన నిర్ణయం తీసుకోలేదేమో, కరెక్ట్గా ఇప్పటివరకు ఒక డెసిషన్కి రాలేదేమో బీజేపీ అనే క్లారిటీ అయితే జూబ్లీహిల్స్ ప్రజల్లో ఒక అయోమయం అయితే ఉంది. కానీ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎందుకంటే రామచంద్రరావు వచ్చి అయిన తర్వాత సో చాలా ఇంపార్టెంట్ కదా, మళ్ళీ ఎందుకు బీజేపీ పార్టీ కనుమరుగైందని అంటారు? అదే తెలియట్లేదు. ఇక్కడ ఇంకా ఆయన అడ్జస్ట్ అవ్వలేదా పార్టీలో? ఎందుకంటే పార్టీ మొత్తం కుక్కలు చించిన విస్తృలా ఉంది, మొత్తం గజిబిజి. లోపలికి వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్తున్నారు పార్టీలో రకరకాల గందరగోళాలు నడుస్తున్నాయి బీజేపీలో. అసలు ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఈటల రాజేంద్ర ఒక వర్గం అయిపోయారు, ధర్మపురి అరవింద్ ఒక వర్గం అయిపోయిండు. సో ఇట్లా రకరకాల వర్గాలు ఉన్నాయి. ఒక కిషన్ రెడ్డి వర్గము, బండి సంజయ్ వర్గం, ఇట్లా అన్నిట్లోనే రకరకాల కూటమిలు ఏర్పడిపోయినాయి బీజేపీలోనే. సో సేమ్ టైం యాక్చువల్గా అయితే ఇది టీడీపీ సీటు, తెలంగాణలో ఇది టీడీపీ సీటు. మాగంటి గోపీనాథ్ గెలిచింది 2014లో. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏ కూటమి రన్ అవుతుంది ఏపీ ప్రభుత్వంలో. సో ఏపీ ప్రభుత్వంలో కూటమితో ఇక్కడ టీడీపీలో కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి. రెడ్డి కమ్యూనిటీ అవ్వచ్చు, చౌదరి కమ్యూనిటీ అవ్వచ్చు, వీళ్ళందరూ టీడీపీతో ఉన్నారు అనే ఉద్దేశంలోనే ఉంది జూబ్లీహిల్స్ ఫీవర్ అయితే. సేమ్ టైము ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తుందనే ఎక్స్పెక్టేషన్లో ఒక 2-3 నెలల క్రితం డిస్కషన్స్ నడిచినాయి. కానీ ఆ టైప్ ఆఫ్ ఫీవర్ ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఆ? ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా థర్డ్ రేస్లోనే ఉన్నారు. మొన్న 23 ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఒక పక్క 70,000 ఓట్లు మాగంటి గోపీనాథ్కి వస్తే, 61,000 అజరుద్దీన్కి వస్తే, 25,000 లంకల్ దీపక్ రెడ్డికి వచ్చినాయి. సో లంకల్ దీపక్ రెడ్డి అప్పుడు ఎక్కడ పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు. అంటే ఎక్కడెక్కడ ఆయన కలెక్షన్ ఏజెంట్ లాగానో, లేదంటే నేను ఎలక్షన్లో నిలబడితే చాలు, నేను ఒక అభ్యర్థిగా నిలబడితే చాలు జూబ్లీహిల్స్ నుంచో, ఖైరతాబాద్ నుంచో, ఇంకో దగ్గర నుంచో అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా కార్యకర్తలను యాక్టివ్ చేయడం కానీ, బూత్ కమిటీస్ చేయడం కానీ, డివిజన్స్లో తిరగడం కానీ, లేదంటే ఇంకే పనులైనా సరే. ఎందుకంటే కిషన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్గా ఉన్నారు. సో చాలా పనులు చేయొచ్చు. చేసిన అరాకొర పనులుగా హైలైట్గా చూపించుకుంటున్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో లేరు, మీడియాతో అవైలబుల్ లేరు బీజేపీ తరఫున. సో ఇంక ఏది జరగట్లేదు. కనీసం కాంగ్రెస్ పర్ఫామ్ చేస్తుంది, వాళ్ళతో పాటు ఎంఐఎం కూడా కలిసి ఉంది. ఎందుకంటే ఎంఐఎం కూడా క్యాండిడేట్ నిలబెట్టే ఆలోచనలో లేము మేము, మీరు మైనారిటీకి ఇవ్వకపోతే మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ ఎంఐఎం కాంగ్రెస్తో ములాఖాత్లో ఉంది. సో ఈ ములాఖాత్లో ఉన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్తో కలుస్తుందా, బీఆర్ఎస్తో కలుస్తుందా, ఎవరి కోసం కాంప్రమైజ్ అవుతుంది బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది అనే దానికి ఒక విషయం చెప్తా. గ్రౌండ్లో ఎక్కడా కూడా బీజేపీ పలికే ఉలుకు లేదు. సో బీజేపీ అని ఎవరు మాట్లాడట్లేదు. అసలు వాళ్ళు రేస్లో ఉన్నారని కూడా ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. బీజేపీలో పలానా క్యాండిడేటు ఫైనల్ అయ్యాడు, లేదంటే బీజేపీలో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుంది, లేదంటే ఈ బూత్ కమిటీస్ జరుగుతున్నాయి, లేదంటే పలానా లీడర్ వచ్చి మాట్లాడారు. మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, బూత్ కమిటీస్ చేసుకుని ఉన్నారు. సేమ్ టైం మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, కార్పొరేషన్ చైర్మన్స్ తిరుగుతున్నారు, మినిస్టర్లు తిరుగుతున్నారు, 500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి అభివృద్ధి పనులు చేస్తున్నారు. సేమ్ టైం బీఆర్ఎస్లో కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర కూడా వర్గాలు ఉన్నా కూడా
ఎక్కడికక్కడ కేటీఆర్ అడ్రస్ చేస్తున్నారు. ఒక స్టేజ్ మీద ఆవిడని కూర్చోబెట్టుకొని మాగంటి గోపీనాథ్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నారు. సునీతమ్మని గెలిపించుకుందాం అంటున్నారు. టికెట్ కూడా ఆమెకే దాదాపు ఖరారైపోయినట్టు ఆయన ఇండికేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అభ్యర్థులు ఇంకా ప్రకటించకపోవచ్చు. కానీ వాళ్ళ పిల్లలు కూడా మాగంటి సునీత వాళ్ళ పిల్లలు కూడా గ్రౌండ్లో తిరుగుతున్నారు. సో ఇంత బజ్ ఇటు పక్క బీఆర్ఎస్ ఇటు పక్కన కాంగ్రెస్ ఇద్దరు ఫుల్ హడావుడి చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. ఈయన మాత్రం మౌనవ్రతం చేస్తుంది బీజేపీ ఎందుకో. సో ఇంత హడావిడిలో బీజేపీ కనుమరుగైపోయింది జూబ్లీస్ లో అనేసి నా ఆలోచన. ఎందుకంటే గతంలో వచ్చిన 25,000 ఓట్లలో ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి అంటే బీజేపీ ఓట్లే చీల్చాలి. బీఆర్ఎస్ నుంచి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ లో కండువ కప్పుకోలేదు ఈ రోజు వరకు. ఆ ఇనిషియేషన్ కూడా ఎవరు తీసుకోలేదు. ముందలుండి మీరు రండి మా పార్టీలో కానీ ఎవరు ఆహ్వానించిన పరిస్థితి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఒక్క కార్యకర్త కూడా జాయిన్ అవ్వలేదు. యాస్టీస్గా మా 70,000 ఓటింగ్ మాకే ఉందని బీఆర్ఎస్ గట్టిగా చెప్తుంది. మేమే గెలుస్తున్నాం అని చెప్తుంది. సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ ఏమంటుంది, ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నాం, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పి పోస్టర్లు వేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. సో ఆ పోస్టర్లు సేమ్ టైం వాళ్ళలో ఒక రకమైన ధైర్యం. ఎందుకంటే ప్రభుత్వం మాదే కదా, ఎనీథింగ్ విల్ హ్యాపెన్, నేను ఏదైనా చేయగలను, ఏదైనా జరుగుతుంది మాతో అనే ధైర్యం ఒకటి కనబడుతుంది. ఎందుకంటే మినిస్టర్లను చూసుకునవచ్చు, రేవంత్ రెడ్డి సపోర్ట్ అవ్వచ్చు, ప్రభుత్వం వాళ్ళదమని అవ్వచ్చు, పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, యంత్రాంగం మొత్తం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం కనబడుతుంది. కానీ ఈ 70,000 ఓట్లు బీఆర్ఎస్ నాకే ఉన్నాయని ఇంత ధీమాగా చెప్తున్నప్పుడు ఈ 60,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అడిషనల్ ఓటింగ్ ఎక్కడి నుంచి రావాలి? అది బీజేపీ నుంచే రావాలి. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భీష్మించి కూర్చొని మేము సునీతమ్మనే గెలిపిస్తాం అనే పరిస్థితుల్లో 61,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి అంటే అది బీజేపీ నుంచే తెచ్చుకోవాలి. కొత్తగా ఓటర్ ఇక్కడ రాలేదు. ఇక్కడ వచ్చినా కూడా వాడు ఎటువైపు ఉంటాడు అనేది ఇప్పటికిప్పుడైతే చెప్పలేని పరిస్థితి. సో ఈ సినారియోలో మీరు ఖచ్చితంగా బీజేపీ నుంచే తెచ్చుకోవాలి. సో బీజేపీ ఓటు చీల్తేనే కాంగ్రెస్ బలపడుతుందా? బీజేపీ నుంచి ఎవరైనా జాయినింగ్స్ అయితేనే కాంగ్రెస్ బలపడుతుందా? నీకు బీజేపీకి నిజమైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో పర్ఫామ్ చేయాలి. నువ్వు 40,000 ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ నుంచి ఒక 5,000 ఓట్లు చీల్తాయి, కాంగ్రెస్ నుంచి ఒక 5,000 ఓట్లు చీల్తాయి. సో సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో మేము ఉంటాం, ఎవరు గెలిచినా గెలవకపోయినా అనే పాయింట్లో అయితే ఇక్కడ ఫైట్ చేయట్లేదు. సో రామచంద్రరావు గారికి ఇక్కడ ఫైట్ ఇంపార్టెంటా అంటే ఆయనకి జుట్టు పీక్కునే సమస్యలు బోల్డ్ ఉన్నాయి ఆఫీస్లో. జూబ్లీస్లో గెలిస్తేనే ఇక్కడి నుంచి జిహెచ్ఎంసీ జెండా ఎగరేయాలి. అంటే మొన్న పార్టీ ఆఫీస్ లో కూడా మీటింగ్స్ పెట్టారు, జూబ్లీస్ ఎలక్షన్స్ పైన మీటింగ్స్ పెట్టారు అని చెప్పేసి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. అంటే ప్రాపర్ గా వర్క్ చేస్తలేరు అంటారా? ఎవరు మీకు కనబడుతుంది ఎక్కడైనా ఒక ఫ్లెక్సీ చూపించండి. పార్టీ ఆఫీస్ గూట్లో పిచ్చుకలు బోల్డ్ గుడ్లు పెడతాయి. అసలు బయటికి రావాలి కదా, వ్యవస్థ బయటికి రావాలి. మీకు కనబడ్డారు ఎవరైనా లీడర్ అవైలబుల్లో ఉన్నారా? జూబ్లీస్లో ఎంతమంది కంటెస్ట్ చేద్దామని ఆసక్తితో ఉన్నారు తెలుసా మీకు? సో పోనీ లంకల్ దీపక్ రెడ్డి ఫోన్ చేసి ఎత్తుతున్నారా? పోనీ మీకు అందుబాటులో ఉన్నారా? ఎక్కడుంది జూబ్లీస్లో బీజేపీ పర్ఫామ్ చేస్తుందని చెప్పడానికి? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించండి, వీఆర్ హియర్ అని చెప్పి చూపించండి, మేము మాట్లాడతాను. లేదు కిషన్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యారా? ఎందుకంటే నాకు అందరూ కావాలి, ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంటుగా వచ్చిన ఇదేం లేదు, అర్జెన్సీ ఏం లేదు అని చెప్పి ఆయన ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని కూడా చాలా మందిలో ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జూబ్లీస్ లో మీరు ఎంతమంది అన్నట్టు జూబ్లీస్ లో గెలిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించి ఆడ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఈ మూమెంట్ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? జిహెచ్ఎంసీలో 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీకి. ఒకవేళ రేపొద్దున జూబ్లీస్ లో 10,000 ఓట్లకో పరిమితం అయితే బీజేపీ ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో వాళ్ళకి హవా లేనట్టే. సో ఇక్కడ జూబ్లీస్ లో ఎప్పుడైతే డిజాస్టర్ అంటే మరీ దారుణమైన ఓటమి చవి చూస్తే కనుక బీజేపీ ఖచ్చితంగా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటికే చాలా సర్వేస్ చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, జిహెచ్ఎంసీ సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ఏ ఉంది, కానీ బీజేపీ ఎక్కడ పర్ఫామ్ చేయట్లా. అప్పట్లో బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ అండ్ ఓల్డ్ సిటీ అన్నాడు కాబట్టి అప్పట్లో వీళ్ళందరూ ఆ బలాన్ని ప్రదర్శించి గట్టిగా వర్క్ చేసి అగ్రెసివ్గా వెళ్ళారు. ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ జూబ్లీస్లో చతికిలపడి 5-10,000 ఓట్లకి పరిమితం అవుతుందో ఖచ్చితంగా బీజేపీ అనేది భూస్థాపితమే. ఇప్పటికైనా క్యాండిడేట్ సెలెక్షన్ ని కరెక్ట్గా చేసుకోవాలి బీజేపీ. ఇప్పటికైనా క్యాండిడేట్ని ప్రాపర్గా చూసుకోవాలి. ఎంతసేపు డబ్బుల కలెక్షన్, డబ్బుల వేటలోనే తిరిగే వ్యక్తులకి, నాయకులకి టికెట్లు కాకుండా నిజంగా ఖర్చు పెట్టగలరు, నిజంగా తిరగలరు, నిజంగా ఒక సైడ్ లేడీ ఉంది, ఇంకొక సైడ్ వీళ్ళ సైడ్ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు కీర్తి రెడ్డి, ఇంకొకరు వీరపనేని పద్మ. సో వీళ్ళిద్దరూ కూడా గతంలో టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. సో వీళ్ళు కూడా చాలా ఖర్చు పెట్టారు. కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ బిఫోర్ 1 year నుంచి చాలా ఖర్చు పెట్టారు. సో కిషన్ రెడ్డి డెసిషనే ఫైనల్ అని చెప్పేసి లంకల్ దీపక్ రెడ్డి టికెట్ ఇచ్చినా కూడా వీళ్ళు వర్క్ చేశారు. సో కాంపిటీషన్ లో ముగ్గురు ఉన్నారు బీజేపీ నుంచి. సో ఎక్కడ దీపక్ రెడ్డి కనపడనప్పుడు ఎందుకు దీపక్ రెడ్డి ఎందుకు ఆయనకి టికెట్ ఇచ్చి ఏం ప్రయోజనము? ఎక్కడ బూత్ కమిటీస్ ఎన్ని వేసారో చెప్పండి, లేదంటే ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు బీజేపీ నాయకులు చెప్పండి. ఎక్కడ డిస్కషన్ జరుగుతుంది అసలు బీజేపీ అనే డిస్కషన్ ఎనీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎన్టీవీలోనా, టీవీనైనా,
ఏబి అన్న ఏ ఛానల్లో కూడా బీజేపీ జూబ్లీహిల్స్లో పర్ఫామ్ చేస్తుంది, ఒక లీడర్ ఉన్నాడు వాడు కంటెస్ట్ చేస్తున్నాడు, లేదంటే ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కీర్తి రెడ్డిని వినిపిస్తుంది, పద్మ అని వినిపిస్తుంది, లంకల్ దీపక్ రెడ్డి అని వినిపిస్తుంది, లేదంటే కిషన్ రెడ్డి సందర్శన చేశారు జూబ్లీస్లో, సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు, లేదంటే వాళ్ళ నాయకులు వచ్చారు, వాళ్ళ కార్యకర్తలు వచ్చారు, ఎక్కడో చోట ఒక మీటింగ్ జరిగింది, ఇక్కడ సమావేశం జరిగింది, లేదు కమ్యూనిటీస్ కలిశారు, లేదంటే కమ్యూనిటీ హాల్స్లో మీటింగ్స్ పెట్టారు, లేదంటే ఈ డివిజన్స్ వారీగా మీటింగ్స్ పెట్టారు. ఎక్కడ బీజేపీ పర్ఫామ్ చేయట్లేదు. బీజేపీ అసలు ఉంది జూబ్లీస్లో అనే పరిస్థితి లేదు. సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోయినా కూడా ఎవరికాళ్ళే వర్క్ చేస్తున్నారు గెలుపు పైన ఫోకస్ చేసి. సేమ్ టైం బీఆర్ఎస్లో ఒక రకమైన డిసిప్లిన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఎవరికైతే బూత్ కమిటీస్ ఇచ్చారో వాళ్ళకే బూత్ కమిటీస్ ఇవ్వడము, ఇమీడియట్గా యాక్టివ్ మోడ్లోకి రావడము. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే కార్పొరేటర్స్ అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి బీఆర్ఎస్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. షట్అవుట్ చేస్తున్నారు, కానీ లీడర్లు మారచ్చు, కానీ కార్యకర్తలు అయితే బీఆర్ఎస్తోనే ఉన్నామని గట్టిగా చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్న తరుణంలో బీజేపీ ఎవరి కోసం కాంప్రమైజ్ డ్రామా ఆడుతుంది? బీజేపీకి రామచంద్రరావు గారికి అధ్యక్షుల వారికి ఈ జూబ్లీస్ ఎలక్షన్ అవసరం ఉందా లేదా? నిజంగా అవసరం లేదు అంటే జిహెచ్ఎంసీలో కూడా మీరు కంటెస్ట్ చేసిన డిపాజిట్లు రావు. ఇప్పుడు 45 మంది ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో బీజేపీ కార్పొరేటర్లు వాళ్ళందరికీ ఒకటే డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, జూబ్లీస్లో ఎక్కడైతే డిజాస్టర్ అవుతారో, మీరు 5,000 10,000 ఓట్లతో పరిమితం అవుతారో ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ జిహెచ్ఎంసీ మీద పడుతుంది. ఈ ఓటమిని చూపించి, ఇక్కడ వచ్చిన ఓట్ షేర్ని చూపించి రేపొద్దున జిహెచ్ఎంసీలో ఫైట్ చేస్తారు, అక్కడ కొట్లాడతారు. అక్కడ వేరేలా వెళ్ళబోతుంది ఇండికేషను. పబ్లిక్కి బీజేపీ మీద ఎవరికి ప్రేమ లేదు. బీజేపీకి అనుగుణంగా ఆ ఫ్లేవర్ ఎక్కడ కనిపించట్లేదు స్టేట్లో అనే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. ఇమీడియట్గా జిహెచ్ఎంసీ తర్వాత లోకల్ బాడీ ఉన్నాయి. లోకల్ బాడీని తట్టుకునేంత స్ట్రెంత్ బీజేపీకి ఉందా లేదా అంటే అది మళ్ళీ సెకండ్ వేరే క్వశ్చన్. కానీ జూబ్లీస్లో మీ పర్ఫార్మెన్సే కీలకంగా మారుతుంది. రేపు పొద్దున ఎలక్షన్లో మీరు పర్ఫామ్ చేయాల్సి వస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి. మినిమం 40,000 ఓట్లు తెచ్చుకునే రకంగా చేయాల్సిందే. ఇది త్రిముఖ పోర్లా కనబడట్లేదు ప్రస్తుతానికైతే. ద్విముఖ పోరే, ఒకళ్ళు సునీత, 2 కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్, ఒకటి 2 కాంగ్రెస్. ఈ రెండిట్లానే కనబడుతుంది తప్ప బీజేపీ ఎక్కడ లేదు. థ్యాంక్ యూ సార్. సో విన్నర్గా ఇది నరసింహన్న చెప్తాను పరిస్థితి. సో ప్రధానంగా జూబ్లీహిల్స్లో ఇటు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల క్షేత్రస్థాయిలో కూడా ప్రజల దగ్గర వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమో కనిపిస్తుంది, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళకి ఆల్రెడీ అక్కడ క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కానీ బీజేపీ పార్టీ ఏమైంది? బీజేపీ పార్టీ ఎవరికైనా కాంప్రమైజ్ ఉందా, లేకుంటే వాళ్ళు అవసరం లేదనుకుంటున్నారా అని చెప్పేసి కూడా ప్రజలు ఇక్కడ అనుకుంటున్నారు అని చెప్పేసి నరసింహన్న చెప్తున్న పరిస్థితి. ఎవరి పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.